గత ప్రభుత్వ హయాంలో ప్రజా సంపదను కొల్లగొట్టి పాలకులు కోట్లు గడించారన్నారు ఎంపీ రేణుకా చౌదరి. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అనేక రకాల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. లగచర్ల ఘటనపై అన్ని ఆధారాలను ప్రజల ముందు పెడతామంటున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి పర్యటన కొనసాగుతూ ఉంది. మరోవైపున అభివృద్ధి కోసం భారీత నిధులు తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తూ ఉన్నారు. పర్యాటక కేంద్రాన్ని కూడా పడకేసినట్టు పర్యాటక రంగాన్ని కూడా సైతం కూడా దాన్ని అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని చెప్పని హామీ ఇస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున స్పాంజీ ఐరన్ కావచ్చు లేదా కేటీపీఎస్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, వీటన్నింటిని కూడా అభివృద్ధి చేసే విధంగా పూర్వవైపు తీసుకొచ్చే విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ తాను ఎక్కడున్నా సరే ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడదామని చెప్పి చెప్తున్నారు. మేము చేయాల్సిన పనులు ప్రగతికి వాళ్ళకి అందించే సౌకర్యాలు రాష్ట్ర పరిపాలన అందరికీ అందుబాటులో ఉండేటట్టు మా ప్రయత్నంలో మేమున్నాం. మధ్యలో మేము పరిపాలన 1 year అని అనుకుంటే వాస్తవానికి మాకు జనరల్ ఎలక్షన్స్ మధ్యలో వచ్చాయి, అనుకోని రీతిలో ఫ్లడ్స్ వచ్చాయి. ఈసారి ఇట్లా 2-3 టైం ల్యాగ్స్ అవ్వటం జరిగింది. ఆల్ దట్ విల్ సెట్ రైట్. అతి త్వరలో అన్నీ బాగుంటాయి, చూస్తూ ఉండండి. మరోవైపున ఇప్పటికే చూసుకుంటే చాలా వరకు కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం టార్గెట్గా చేసే రేవంత్ సర్కార్ని మొత్తం అంటే దాన్ని బదనం చేసే విధంగా వాళ్ళు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో హరీష్ రావు కూడా ఖమ్మం జిల్లా పర్యటన చేసుకుంటూ పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, మద్దతు ధర లభించట్లేదని చెప్తానే ఒకవైపున దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యం. దీని ఎలా చూడవచ్చు? ఏమంటే అందరికీ తెలుసు, కేసీఆర్ అండ్ కంపెనీ మాట్లాడేదే దుష్ప్రచారం. వాళ్ళు నిజం చెప్పగలిగితే ఇవాళ వాళ్ళు పరిపాలనలో ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిన బ్లఫ్లు, దుష్ప్రచారాలు, ఈ విధంగా వాళ్ళకి ఇచ్చిన ప్రతి సౌకర్యాన్ని అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ మూలన పడ్డారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్షం అంటే కేవలం ఏలెత్తి ఎక్కిరిచ్చేది కాదు. ప్రతిపక్షం అని రాష్ట్రానికి నీకు 10 సంవత్సరాల అనుభవం ఉందంటున్నావు కదా, ఒక మంచి ఇది చెప్పొచ్చు కదా, ఒక సలహా ఇవ్వచ్చు కదా, మీరు ప్రజల్లో తిరగొచ్చు కదా. నేను వచ్చిండేది ఇవాళ జిల్లాకి కార్తీక మాసం శుక్రవారం. నేను ఈ జిల్లా ఆడబిడ్డని, ఇంటికి వచ్చాను. వాళ్ళు వచ్చిండేది ఎందుకు? వాళ్ళకి ఏ మాసమో లెక్కలేదు. ఈ స్థానిక మాజీ మంత్రి వాళ్ళ దుష్టుడు, వాళ్ళ అసలు ఆయన వల్ల సగం వీళ్ళకి చెడు పేరు వచ్చింది. మొన్నటి వరకు కుక్కిన పేరులాగా ఇంట్లో పడుకున్నవాడికి సడన్లీ వీళ్ళని చూస్తానే మేకపోత గాంభీరం ముందుకొచ్చి పిచ్చి పిచ్చిగా వాగటం, ఇవన్నీ వాళ్ళు చేసిన చర్యలన్నీ ఉన్నాయి విత్ ప్రూఫ్. మాకు టైం దొరకటం లేదు ఈ న్యూసెన్స్ కోసం. మేము మా పని మేము చేసుకొని సమయ సందర్భంగా అందరికీ అన్నీ తెలుస్తాయి కదా. ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చాలా వరకు భూ సెటిల్మెంట్లు కానీ లేదా ఇతర కాంట్రాక్టర్ విషయంలో కానీ అవినీతి జరిగిందనేది బహిరంగంగా గతం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడే కూర్చొని నేపథ్యం. దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఆఫ్ కోర్స్, అది ప్రజాస్వామ్యం అండి. ఒక వ్యక్తి మీద మాకు టైం లేదు, కానీ హీఈస్ నాట్ వర్త్ ఇట్. కాకపోతే ప్రజాస్వామ్యం, ప్రజా ఆస్తి ప్రజలకు వాపసు అందించేది మా కర్తవ్యం, మా ధర్మం. మేము చెయ్యాలి, చేస్తాం. సమయం చూసి మేము చేస్తాం. అంతకంటే ప్రయారిటీస్ కొన్ని ఉన్నాయి, అవి మేము కంప్లీట్ చేసుకుంటాం. మొన్నటి వరకు సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి కవిత ఇప్పుడు రీసెంట్గా యాక్టివ్ మోడ్లోకి వచ్చేసి త్వరలో ఏదో కొత్తగా ఒక రాష్ట్రంలో ఏదో జరగబోతుంది అనే వేలో డిస్కస్ చేస్తున్నది. దీనిపై ఏమంటారు? ఏం లేదు, ఈ సినిమా కథలన్నీ ఎంత చూడలేదు. 10 years ఇవే డ్రామాలు చూసాం. ఏదో కొత్తగా పాతగా చేయండి, చేసి చూపెట్టండి, చూద్దాం. అందరం ఇక్కడే ఉంటాంగా. మరోవైపున ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, ప్రచారం చేశారు. మీరు కూడా చాలా వరకు అనుభవం ఉన్న నేతగా ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేశారు. తెలుగు ఉన్న ప్రాంతాల్లో కూడా మీరు ఎక్కువ ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. ఎలా ఉంది అక్కడ రిజల్ట్? ఎలా మేడం మోడీ మ్యానియా పనిచేస్తుందా లేదా కాంగ్రెస్కి విజయం? చాలా ప్రజల్లో అంత ఈజీగా మీరు టీవీల్లో కూడా చెప్పలేకపోతున్నారు అసలు ఏంటి రిజల్ట్ ఏంటి అనేది. ప్రజలు కూడా చాలా తెలివిగా గుట్టుగా వాళ్ళు ఉంటూ వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు, విచ్ ఇస్ ద కరెక్ట్ వే. రాజ్యాంగం చెప్పిన విధానమే అది. ఇంకా 2 రోజులు ఆగి చూద్దాం, అంతే కదా, రిజల్ట్ వచ్చేస్తుంది. చివరిగా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్తున్నారు? ఏం లేదండి, మనకి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నో ప్రామిసెస్ వీ హ్యావ్ టు కంప్లీట్. ఒక రాష్ట్రంగా కొత్త, మనం యంగ్ రాష్ట్రం, మిగతా రాష్ట్రాల కంటే కూడా మనకి నూతన అవకాశాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి వీటికి మనం ఏ విధంగా చేసుకోవాలనేది అందరూ ఓర్పు సహనంతో, ఈ దుష్ప్రచారానికి గురి అవ్వకుండా వాళ్ళు థింకింగ్ పెట్టుకొని
మనం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రాష్ట్రంగా తయారవ్వాలి యావత్ భారతదేశంలో అనేది నా కోరిక వ్యక్తిగా. ఈ స్టేట్ సిటిజన్గా నాకు ఆ కోరిక ఉంది. అందరూ కూడా అలాగే ఆలోచించుకుంటారనేది నా నమ్మకం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి మరోవైపున ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తుంది. ఆధారాలు సహా ప్రజల ముందు బయటపెట్టడం సిద్ధమైంది. మరోవైపున కేసీఆర్ కూడా అంటే గులాబీ ఒక పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి దీక్షా దివస్ సంబంధించి దానికి కూడా ప్రజలు దానికి సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్తున్నారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి. ఇది ఇక్కడ చెప్పాల్సి సంపత్ భాస్కర్ బిగ్ టీవీ.